సంగారెడ్డి 9వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లాడే శిరీష బాలుకు మద్దతుగా సప్తగిరి కాలనీ వాసులు సంగారెడ్డి పట్టణం 9వ వార్డు గొల్లగూడెంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లాడే శిరీష బాలును గెలిపించాలని సప్తగిరి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఇన్ఛార్జ్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ లాడే మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాడే బాలు గత 5 సంవత్సరాలుగా 9వ వార్డు ప్రజల కోసం తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే లాడే శిరీష బాలును 9వ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని. కాబట్టి అందరూ గమనించి అప్పటి వరకు మనం ఎమ్మెల్యే ఫండింగ్ తోని వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలాగో మనదే. నేను ప్రతి ఇంటికి ఇప్పుడు ఇంటింటి ప్రచారం వెళ్తుంటే కూడా ఎంతో ఆప్యాయతగా చూస్తున్నారు. నన్ను ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా కాకుండా వాళ్ళ ఇంటి బిడ్డగా చూస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే మన కాలనీ వాసులం అందరం కూడా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నది కాబట్టి ఎంతో సన్నిహితంగా ఉంటూ మనం ప్రతి ఫెస్టివల్ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా మేము ఇంతకు ముందు ఏ పదవిలో లేకుండానే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. గత 10 సంవత్సరాలుగా బాలుగారు ఆయన సొంత డబ్బుతో ఆయన సంపాదించిన ప్రతి రూపాయి వార్డులో పెట్టాలని చూస్తారు. ఫ్యామిలీ కంటే వార్డుని ఎక్కువ చూసుకుంటారు. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. దానికి మీ అందరు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఇక ముందు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఫండింగ్ తీసుకొచ్చి కాలనీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాము. మేము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చాము. దానిని మీరు అందరు గమనించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకి కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది వార్డులో. ఎలక్షన్ కోడ్ పడే ఒక రోజు ముందు కొబ్బరికాయలు కొట్టడం అనేది కాలనీ వాసులందరికీ కూడా ఇప్పుడు ఎవ్వరూ అంత భ్రమలో లేరు. ఏదో ప్రజలను మభ్యపెట్టే దిశగా పనులు చేశారు. ఒకవేళ చేయాలన్న ఉద్దేశం ఉంటే 2 సంవత్సరాల ముందు నుంచి ఏం చేసిండ్రు, అట్లీస్ట్ ఒక 15 days 1 month ముందు స్టార్ట్ చేయాల్సింది వర్క్స్ చేయాలన్న ఉద్దేశం ఉంటే. ఒక రోజు ముందు కొబ్బరికాయలు కొట్టి నెక్స్ట్ డే తీసుకొచ్చి మెటీరియల్ వేసి నెక్స్ట్ డే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పడం అదంతా ప్రజలు గమనించాలి. మన ప్రభుత్వం నెక్స్ట్ మనం గెలిచిన తర్వాత అలాగైతే ఉండదు. గెలిచిన 3 నెలలలోనే మనకి ఫండింగ్ రిలీజ్ చేస్తా అని ప్రభాకర్ అన్న గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషం. ఇది అందరు దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుపై వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అంకితభావంతో పనిచేసే వాళ్ళు ఉండాలి. పిలిస్తే పలికే వాళ్ళు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కావాలని కోరుకుంటారు. ఈ పట్టణంలో చాలామంది ఉద్యోగరీత్యా చదువులకి మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏదో పని కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు, పొద్దున్న లేవని మంచి శానిటేషన్, మరి అదే రకంగా వీధి దీపాలు, మరి మంచినీళ్ళు ఇవి కావాలని కోరుకుంటారు. గొంతెమ్మ కోరికలు కావు, కానీ వాటిని కూడా సక్రమంగా చేయని పరిస్థితి 2014 కంటే ముందు చూసినాం మనం. మీ అందరి ఆశీర్వాదంతో మరి అభివృద్ధి, అదే రకంగా మరి కౌన్సిలర్ల బాధ్యతలు చేపట్టినట్టు మల్లేశం మరి అన్ని సక్రమంగా చేసి మీ అందరి మనలు పొందిండు. మరి అదే రకంగా శిరీషను కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించి మరి ఓటేసి మీరు గెలిపిస్తే మీకు 5 ఏళ్ళు మరి సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అందరినీ నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మాయమాటలకి అదే రకంగా ప్రలోభాలకి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించే అబద్ధ మాటలు నమ్మించే పరిస్థితి ఈరోజు చాలామంది చేస్తారు. వాటి జోలికి మీరు వెళ్లకుండా మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తే మరి నేను ఎమ్మెల్యేగా మరి శిరీష మరి వార్డు
కౌన్సిలర్గా మరి వాళ్ళు పూర్తిగా మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిస్తూ మరి అదే రకంగా మాకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం.